ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని యొక్క ఎవరిని చేర్చుకున్నాడు? దూతలను. దేవుని యొక్క దూతలను చేర్చుకొని ఆ రాహాబు అనేటువంటి ఆ వేశ్య, ఆ స్త్రీ ఏం చేసిందంటే క్రియల మూలముగా చేసినటువంటి కార్యమును బట్టి ఆమెను ఏమన్నాడు ఇక్కడ? నీతిమంతురాలని ఎంచబడెను. దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం. ఎవరు ఇది దేవుని సువార్తని ఎంచుతారు? ఎవరు ఇది దేవుని పనిని ఎంచుతారు? ఎవరు ఇది ఖచ్చితముగా సువార్తలో 100% యథార్థముగా ఈ పరిచర్యను జరిగిస్తున్నారని క్రియల మూలముగా ఈ దేవాతి దేవుని పరిశుద్ధ మందిరానికి కానీ, ఈ దేవాతి దేవుని పరిచర్యలకు కానీ క్రియల మూలముగా ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే ప్రయాసపడతారో క్రియల మూలముగా ఈ పరిచర్యలో, వారు ఈ లోకములో దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఎంచబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పరిచర్యలో మనం కూడా క్రియల మూలముగా మన పనులను, మన యొక్క